ఆగండి ఆగండి, ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే చిన్న లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యాస్ వరల్డ్. ఇది ఒక రైతు కష్టం అండి. అదేంటి రైతు కష్టం అంటుంది అనుకుంటున్నారా? ఈరోజు మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా 3 పూటలు తింటున్నామంటే దానికి కారణం ఎవరు? ఒక రైతు. అదేంటి ఇంట్లో కూర్చొని తింటున్నామంటే మా ఫ్యామిలీ వాళ్ళు కష్టపడితేనే కదా అనేసి అనుకోవచ్చు. కష్టపడైనా తీసుకురావాల్సింది ఫుడ్డే కదండి. ఆ ఫుడ్ సంపాదించేది ఎవరు? ఆ ఫుడ్ తయారేమన్నా మిషన్లతో తయారవుతుందా? అదేం లేదు కదా. ఒక యాపిల్ అయినా, రైస్ అయినా, ప్రతిదీ ఏది కావాలన్నా అక్కడ రైతు కష్టపడితేనే మన ఇంట్లో వరకే వస్తుంది. మనం ఏంటండి, ఇంట్లో బియ్యం ఉన్నాయా, ఇంట్లో పండ్లు ఉన్నాయా, కట్ చేసామా, తిన్నామా. ఇంకా రైస్ అయితే కడిగేసి గ్యాస్ పైన పెట్టేసామా, లేదా కుక్కర్లో పెట్టేస్తే స్విచ్ చేస్తే అవే అవుతుంది కదా, ఆరామ్స్గా పెట్టుకొని తినొచ్చు అనుకుంటా. కానీ ఒక రైతు వడ్లు అలికినప్పటి నుంచి, నారు వచ్చినప్పటి నుంచి దాన్ని నాటు వేయడము, కలుపు తీయడము, మందు వేయడము, ఇలా నేల కొరిగిపోతే అది చూసుకుంటూ ఏడవడము, ఇంకా వడ్లు అయినాక వాటిని వరి కొయ్యడము, ఎన్ని కష్టాలు ఉంటాయండి. వరి కోసాక వర్షాలు వస్తాయా, ఎండ కొడుతుందా, వర్షంలో తడిస్తే మళ్ళీ అదొక కష్టం. రైతు కష్టాన్ని ఎవరంటే గుర్తించేది? ఇంట్లో ఉన్నదాన్ని తింటున్నామా, మిగిలితే వేస్ట్ చేస్తున్నామా, పడేస్తున్నామా, అంతేకాని ఆ రైతు ఎంత కష్టపడితే మన దానికి వస్తుందా ఫుడ్ అని గుర్తించారా? ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం, కానీ ఆ వేస్ట్ చేసే ఫుడ్ కూడా లేని వాళ్ళు ఎంతమంది? మనమైనా 2 పూటలైనా 3 పూటలైనా తింటున్నాం, కనీసం ఒక్క పూటకి లేని వాళ్ళు కూడా ఎంత ఆకలితో అలమటిస్తున్నారండి. ఆ రైతు అంత కష్టపడుతున్నందుకైనా మనం ఇంట్లో కూర్చొని ఫుడ్ వేస్ట్ చేయకుండా సరిపోయేంతే వండుకొని మిగిలిన దాన్ని వేస్ట్ చేయకుండా ఎవరికైనా ఇవ్వడమా, లేకపోతే సరిపోయేంతే చేసుకొని తినడమా చేయండి, కానీ ఫుడ్ని మాత్రం వేస్ట్ చేయకండి. ఓకేనా? ఏంటి మీ ఇంత సొల్లు చెప్పింది అనుకుంటున్నారా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నదాత జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ. మరి ఇంతవరకు చూసారుగా.